ఓకేమా. నిన్న డైరాక్స్ మ్యాట్రిసెస్ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వచ్చి డైరాక్స్ ఈక్వేషన్ ఇన్ కోవేరియంట్ ఫామ్. సో డైరాక్స్ ఈక్వేషన్ ఇన్ కోవేరియంట్ ఫామ్ కాస్త కాంప్లెక్స్గా ఉంటుంది. టెన్సాస్ అవన్నీ గుర్తు రావాలమ్మా మీకు. మీరు ర్యాంక్ ఆఫ్ ది టెన్సాస్ అవన్నీ వస్తాయి దీంట్లో ఇప్పుడు. సో ఈ టాపిక్ కాస్త కాంప్లెక్స్గా ఉంటుంది. సో కాస్త ట్రై చేయండి అనలైజ్ చేసేందుకు. సో డైరాక్స్ ఈక్వేషన్ కోవేరియంట్ ఫామ్ ఆర్ కోవేరియంట్ ఫార్ములేషన్ ఆఫ్ డైరాక్స్ ఈక్వేషన్. సో డైరాక్స్ ఈక్వేషన్ కనుక్కున్నాము, అక్కడ డిరైవ్ చేసాం కదా, డిస్కస్ చేసాం. సో ఈక్వేషన్ని మనము ఫామ్ని కోవేరియంట్ ఫామ్లో మార్చాలి అంతే. ఆ ఈక్వేషన్ అదే, కానీ దాన్ని మనం కోవేరియంట్ ఫామ్లో రాస్తాము. అంటే చూస్తూ ఉండండి కోవేరియంట్ ఫామ్ అంటే ఏమో. So it has already been pointed out that the relativistic formulation of equation of motion requires linearization of energy and momentum, though this requirement is fulfilled by Dirac equation. So ఇది మనకు Dirac equation. So hzi is equals to I h cut dou xi by dou t. సో ఇక్కడ టైం ఉంది కాబట్టి hzi is equals to I h cut dou xi by dou t. సో దాన్నే మనము స్క్రాండింగర్స్ టైం డిపెండెంట్ ఈక్వేషన్ అంటాం. టైం డిపెండెంట్, టైం మీద డిపెండ్ అవుతుంది ఎందుకంటే టీ అనే వేరియబుల్ ఉంది ఇక్కడ. జై కూడా ఆర్ పొజిషన్ మీద ప్లస్ టైం అనే వేరియబుల్ మీద డిపెండ్ అవుతుంది జై అనే ఫంక్షన్. జై ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్ టీ అని ఉంది చూడండి. సో కాబట్టి ఇది స్క్రాండింగర్స్ టైం డిపెండెన్స్ ఈక్వేషన్ నుంచి వస్తుంది. సో హెచ్ ప్లస్లో మనం ఏం రాసుకున్నాము, సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. సో హామిల్టోనియన్ అనేది ఎనర్జీలో మొమెంటంలో లీనియర్ ఫామ్లో ఉండాలి. సో సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ హెచ్ ప్లస్లో ఇది రాసాము. హెచ్ఐ ఈజ్కోస్ ఐహెచ్ గట్ డోజై బై డోటీ. సో స్క్రాండింగర్ ఈక్వేషన్ నుంచి హెచ్ఐ ఈజ్కోస్ ఐహెచ్ గట్ డోజై బై డోటీ. హెచ్ ప్లస్లో సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. సో ఇది మనకు డైరాక్స్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ కరెక్టే, కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే బట్ ఇట్ డస్ నాట్ అపియర్ ఇన్ కోవేరియంట్ ఫామ్. హియర్ వి ప్రొసీడ్ టు ఫైండ్ ఇట్స్ కోవేరియంట్ ఫామ్. సో ఇది కోవేరియంట్ ఫామ్లో లేదు, మనకు కోవేరియంట్ ఫామ్లో లేదు. అంటే ఇక్కడ ఆర్, ఇక్కడేమో ఆర్ ఉంది, ఇక్కడేమో టీ ఉంది మనకు. ఇదేమో పొజిషన్ వెక్టారు, ఇదేమో టైం వెక్టార్ మా. సారీ, ఇది పొజిషన్ వెక్టర్, ఇది టైమ్. సో ఇక్కడ మీరు చూస్తే ఫంక్షన్ అనేది పొజిషన్ సపరేట్గా ఉంది, టైం సపరేట్గా ఉంది ఇక్కడ మీరు చూస్తే ఈక్వేషన్. సో అదే ఇక్కడ ప్రాబ్లం. సో అది కోవేరియంట్ ఫామ్లో లేదు అంటున్నారు. పొజిషన్ సపరేట్గా, టైం సపరేట్గా ఉంది. సో మనకి ఈక్వేషన్ ఎలా రావాలంటే పొజిషన్ టైము ఒకేలాగా చూపించేలాగా రావాలి ఈక్వేషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ కోవేరియంట్ ఫామ్. సో ఆ కోవేరియంట్ ఫామ్ని ఇప్పుడు మనము డిరైవ్ చేయాలి. సో కాస్త కాంప్లెక్స్గా ఉంటుంది, కాస్త అనలైజ్ చేయండి మా చెప్పింది దాన్ని. సో రీప్లేసింగ్ pk by minus IH cut dou by dou x power k in equation 1 may be expressed as. సో ఇక్కడ ఇది చూడండి మా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. స్టార్టింగ్ నుంచే ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి మా. సో ఇక్కడ పీకే అంటే మైనస్ ఐహెచ్ cut dou by dou xk. సో ఇప్పుడు పిఎక్స్ అంటే ఎలా రాస్తాము, మైనస్ ఐహెచ్ cut dou by dou x. పీవై ఎలా రాస్తాము, మైనస్ ఐహెచ్ cut dou by dou y. అండ్ పీజెడ్ మైనస్ ఐహెచ్ cut dou by dou z. సో ఇక్కడ పీకేకి మీనింగ్ ఏమి, ఇక్కడ పీకే అంటే కే అంటే ఎక్స్ అన్న అయి ఉండొచ్చు, వై అన్న అయి ఉండొచ్చు, జెడ్ అన్న అయి ఉండొచ్చు. మనం XYZ కాకుండా దీన్ని ఎలా రాయొచ్చు, x1 x2 x3. సో అలాగని రాయొచ్చు కదా, లేకపోతే x⁻1 x⁻2 x⁻3 సమ్ నొటేషన్. అంటే అది క్యూబ్ అని కాదు మీనింగ్. సో ఈ XYZలనే మనము ఎక్స్ అనే వేరియబుల్, వై అనే వేరియబుల్, జెడ్ అనే వేరియబుల్. సో x1 x2 x3 అలాగని ఇండికేట్ చేయొచ్చు. లేకపోతే x1 x స్క్వేర్, స్క్వేర్ కదా అది, x1 x2 x3. సో దాన్ని కానీ అంటే ప్రిఫిక్స్ సఫిక్స్ లాగా. సో ఇక్కడ పీకే వస్తుంది మనకు. సో కే ప్లేస్లో మనకు ఎక్స్ అన్న ఉండొచ్చు, వై అన్న ఉండొచ్చు, లేకపోతే జెడ్ అన్న అయి ఉండొచ్చు, లేకపోతే x1 అన్న ఉండి ఉండొచ్చు, x2 అన్న ఉండి ఉండొచ్చు, x3 అన్న ఉండి ఉండొచ్చు. సో అందుకే ఇక్కడ రీప్లేసింగ్ పీకే బై మైనస్ ఐహెచ్ cut dou by dou x power k అని ఉంది మా.
డో ఎక్స్ కే అది పవర్ కాదు అది. ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకండి. ఇక్కడ పవర్స్లో వస్తుంది మీకు సఫిక్స్, అది సఫిక్స్ ప్రిఫిక్స్ లాగా తీసుకోవాలి మీరు. సో ఎక్స్ 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 స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కాదు ఇక్కడ మీనింగ్. ఎక్స్ సఫిక్స్ ప్రిఫిక్సెస్ ఫామ్లో తీసుకోవాలి మీరు. ఎక్స్ డాష్, ఎక్స్ డబుల్ డాష్, ఎక్స్ అలా తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ పవర్ కేక్ అని చదవకండి దీన్ని. సో మనము ఎక్స్ వై జెడ్ని ఎలా ఇండికేట్ చేస్తున్నామంటే ఇక్కడ ఎక్స్ కే అని రాస్తున్నాం. అది ఎక్స్ పవర్ కే మటుకు కాదు అది. సో రీప్లేసింగ్ పీకే బై మైనస్ ఐ హెచ్ కట్ డో బై డో ఎక్స్ కే ఈక్వేషన్ 1 మే బి ఎక్స్ప్రెస్డ్ హ్యాస్. సో ఈక్వేషన్ 1లో మనకు పీ ఉంది. సో ఆ పీ ప్లేస్లో మనము ఇది పెడితే ఏమొస్తుందంటే ఈక్వేషన్, సో ఈ ఈక్వేషన్ వస్తుందా. సో ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే ఇక్కడ, సో బీటా ఎంసీ స్క్వేర్ జై ఆఫ్ ఆర్ కమటీ ఉంది కదా, బీటా ఎంసీ స్క్వేర్ జై ఆఫ్ ఆర్ కమటీ, దాన్ని అలాగే పెట్టుకోవాలమ్మా. బీటా ఎంసీ స్క్వేర్ జై ఆఫ్ ఎక్స్ పవర్ కే కమటీ. సో ఇక్కడ ఎక్స్కే ఆర్ ప్లేస్లో వీళ్ళు ఎక్స్కే రాస్తున్నారు. ఎందుకు? ఆర్ ఎక్స్ వై జెడ్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఎక్స్ వై జెడ్లోనే మనం ఇక్కడ ఎలా తీసుకున్నాము, x1 x2 x3 అలా తీసుకుంటున్నాం. సో ఎక్స్కే అంటే ఏమి ఇక్కడ, ఎక్స్ పవర్ కే అంటే పవర్ అని చదవకూడదు దాన్ని. సో ఎక్స్ కే అంటే ఇక్కడ మనకు ఏమొస్తుంది, ఎక్స్కే అంటే ఎక్స్ వై జెడ్ అని మీనింగ్ దానికి. సో అలా అని ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అలా అని కాదు. అది పొజిషన్స్ని మనము ఎక్స్ వై జెడ్ ప్లేస్లో x1 x2 x3 అని ఇండికేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ అది పవర్ అనుకుంటే మీకు అర్థం కాదు కాన్సెప్ట్. సో అది ప్లస్, సో ఈ టర్మ్ అలాగే ఉంది, ఈ టర్మ్ని ఇటువైపు పంపించేయాలి. సో మైనస్ ఐహెచ్ కట్ డో బై డో టీ. సో ఇక్కడ ఉండే ఈ టర్మ్ అటువైపు వచ్చేసింది, ఇక్కడ ప్లస్ ఉంది, అక్కడ మైనస్ అయిపోతుంది. సో మైనస్ జై ఆఫ్ ఎక్స్కే కమటీ. ఎక్స్కే అంటే ఇక్కడ పొజిషన్ వెక్టార్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. సో ఈ సి అలానే ఉంది, ఈ సి అనేది అలాగే ఉంది. ఇంకా ఆల్ఫా అంటే ఏమొస్తుందా మనకు, ఆల్ఫా బార్ అంటే ఆల్ఫా ఎక్స్ ఐ క్యాప్, ఆల్ఫా వై జే క్యాప్, ఆల్ఫా జెడ్ కే క్యాప్ వస్తుంది. నెక్స్ట్ పీ కదా, పీ బార్ అంటే పిఎక్స్ ఐ క్యాప్, పీవై జే క్యాప్ ప్లస్ పీజెడ్ కే క్యాప్ ఇలా వస్తుంది. సో ఆల్ఫా డాట్ పి అంటే మనకి ఏమొచ్చేస్తుంది, ఆల్ఫా డాట్ పి అంటే ఆల్ఫా ఎక్స్ పిఎక్స్ ప్లస్ ఆల్ఫా వై పీవై ప్లస్ ఆల్ఫా జెడ్ పీజెడ్. సో ఇలా వస్తుంది, ఆల్ఫా ఎక్స్ పిఎక్స్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా వై పీవై ఆల్ఫా జెడ్ పీజెడ్. సో అందుకే ఇక్కడ సమ్మేషన్ ఇచ్చారు నా వీళ్ళు. సమ్మేషన్ అంటే సమ్మే కదా, ఇక్కడ సమ్మే కదా అవుతుంది. ఆల్ఫా ఎక్స్ పిఎక్స్ ప్లస్ ఆల్ఫా వై పీవై ప్లస్ ఆల్ఫా జెడ్ పీజెడ్, అందుకని సమ్మేషన్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ టర్మ్స్ని అర్థం చేసుకోండి మా. సో ఇక్కడ సమ్మేషన్ ఎందుకు వచ్చిందంటే ఇలా వస్తుంది కాబట్టి వచ్చింది. సమ్మేషన్ కే ఈక్వల్స్ 1 to 3 అని ఉంది చూడండి. 1 to 3 అంటే ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ x1, y ఈజ్ నథింగ్ బట్ x2, z ఈజ్ నథింగ్ బట్ x3 అలా. కాబట్టి కే ఈజ్ గోస్ టు 1 to 3 ఆల్ఫా కే డో బై డో ఎక్స్కే. సో ఆల్ఫా కే అలాగే వస్తుంది ప్లస్ పిఎక్స్ ప్లస్ మనకి ఏమొస్తుంది, మైనస్ ఐహెచ్ కట్ డో బై డో ఎక్స్కే మైనస్ పిఎక్స్ అంటే మైనస్ ఐహెచ్ కట్ డో బై డో ఎక్స్కే. సో ఫైనల్గా ఇలా వస్తుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి పక్కకు తీసేస్తాం, మనం సమ్ చేయాల్సింది దీన్నే. సో కాబట్టి ఫైనల్గా ఇలా వస్తుంది ఈక్వేషన్ మీకు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్, అది సబ్స్టిట్యూషన్ చేస్తే. సో ఇక్కడ మనము చూస్తే మైనస్ ఐహెచ్ కట్ని కామన్ తీసేయచ్చు, మైనస్ ఐహెచ్ కట్ సిని. సో ఇక్కడ మైనస్ ఐహెచ్ కట్ సి ఉంది కదా, సమ్మేషన్ ముందు మనకేముంది మైనస్ ఐహెచ్ కట్ సి. సో దాన్ని కామన్గా తీసేసే బయటకు తీసేస్తే ఏమొస్తుందంటే మైనస్ ఐహెచ్ కట్ సి వచ్చి అటువైపు వెళ్ళిపోయి 0 అయిపోతుంది. సో అది ఆ థింగ్. సో ఇక్కడ సో మైనస్ ఐహెచ్ కట్ సి అంటే ఇక్కడ వీళ్ళు ఇక్కడే కామన్ తీసుకున్నారు. ఓకేమా. సో మైనస్ ఐహెచ్ కట్ సి,
సో ఇక్కడ నుంచి సి కామన్ తీసుకున్నారు వీళ్ళు. సో ఇక్కడ బీటా ఎంసీ స్క్వేర్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి సీమా ఈ బీటా ఎంసీ స్క్వేర్ నుంచి సి కామన్ తీసేస్తే ఇక్కడ కానీ సి ఉంది. సో ఈ సి మనము ఎలిమినేట్ చేసేస్తే అటువైపు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. సో అది సో ఇక్కడ ఈ టర్మ్లో సి ఉంది, ఈ టర్మ్లో కూడా ఒక సి ఉంది, దాన్ని కామన్ తీసేస్తారు. ఇక్కడ సి లేదు కదా మనకు, ఈ టర్మ్లో సి లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇంటూ సి బై సి చేయాలమ్మా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సిని కామన్గా తీసేసి అటువైపు పంపించేశారు. 0/c ఈజ్ మళ్ళీ మనకు 0నే వస్తుంది. సో ఇక్కడ సి, సో బీటా ఎంసీ కామన్ తీసేస్తాం. సో ఇక్కడ కానీ సిని కామన్ తీసేసి ఇక్కడ సిని కామన్ తీస్తే ఇక్కడ సి లేదు కాబట్టి ఇంటూ సి బై సి. సో పైన ఉండే సిని కామన్ తీసేస్తే 1/c వస్తుంది మా ఇక్కడ. సో ఇక్కడ 1/c వస్తుంది, ప్లస్ మైనస్ ఐహెచ్ కట్ కూడా ఇక్కడ కామన్గా ఉంది. ఇక్కడ కూడా మైనస్ ఐహెచ్ కట్, ఇక్కడ కూడా మైనస్ ఐహెచ్ కట్. సో అది కానీ తీసేసినారు. సో మైనస్ ఐహెచ్ కట్ తీసేస్తే ఫైనల్గా ఇలా వస్తుంది మీకు. సో ఈ టర్మ్ నుంచి మైనస్ ఐహెచ్ కట్ సిని కామన్గా తీశారు, ఈ టర్మ్ నుంచి ఓన్లీ సిని కామన్గా తీశారు. నౌ యూజింగ్ ct is equals to x0 and multiplying on left by beta we get. సో ఇక్కడ యూజింగ్ ct is equals to x0 అంటే సిటీని మనము x0 అంటున్నాము. ఇప్పుడు XYZ అంటే ఏమి, పొజిషన్ వెక్టార్స్ కదా, అంటే మనకు డిస్టెన్స్ లాగా చెప్తాయి. అది ఏ ఆబ్జెక్ట్ ఏ పొజిషన్లో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది అని. సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఇంటూ టైం కదా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం. సో డిస్టెన్స్ ఇంటూ వెలాసిటీ ఇంటూ టైం ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ పొజిషన్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడేమో x1 x2 x3 ఉంది, ఇక్కడేమో t ఉంది. సో ఈ t వల్లే నీకు కోవేరియంట్ ఫామ్ రావట్లేదు. సో ఆ టీని మనము ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ ఫామ్లో కన్వర్ట్ చేసేస్తున్నామ్మా. ఈ పొజిషన్ ఫామ్లో వచ్చేట్టుగా కన్వర్ట్ చేస్తున్నాం, పొజిషన్ వెక్టార్స్ ఫామ్లో. అందుకే మనకు ఏం కావాలి, ఎప్పుడైతే టీని సితో మల్టిప్లై చేస్తామో అప్పుడు మనకు పొజిషన్ వెక్టార్ లాగా వచ్చేస్తుంది, అంటే డిస్టెన్స్ లాగా వచ్చేస్తుంది. సో అందుకే మనం ఇక్కడ సిని కామన్గా తీసుకున్నాం. ఇక్కడ సి డో టీ వస్తాను చూడండి, 1/c డో/t. ఇక్కడ సి ఉంది మనకు, సి విత్ టీ. సో అందుకే సో x0. సో యూజింగ్ ct is equals to x0 and multiplying on left by beta we get. సో ఇప్పుడు ఏం చేయాలంటే ct ప్లేస్లో మనము x0 తీసుకోవాలమ్మా, ct ప్లేస్లో. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఈక్వేషన్ని రెండు వైపులా డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, c dt dx0, c డో t డో x0. సో c డో t ప్లేస్లో నీకు డో x0 వచ్చేసింది మా. సో ఇక్కడ ఇంపార్టెంట్ సబ్స్టిట్యూషన్ చేసాం చూడండి. సో ఇక్కడ c డో t ఉంది మనకు. సో ct అంటే x0 అన్నాం. సో రెండు వైపులా డిఫరెన్షియేట్ చేసేస్తే c పక్కన వచ్చేసి c డో t డో x0 వచ్చేస్తుంది. సో ఈ టర్మ్ ప్లేస్లో c డో t ప్లేస్లో మనము డో x0 అంటే ఈ టర్మ్ని దీంతో రిప్లేస్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే మల్టిప్లయింగ్ ఆన్ లెఫ్ట్ బై బీటా అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి బీటాతో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ డో x0 అయిపోతుంది, మళ్ళీ బీటాతో మల్టిప్లై చేస్తాం కదా, బీటా వస్తుంది. ఇక్కడ కానీ బీటా ఆల్ఫా పవర్ కే అండ్ మల్టిప్లయింగ్ ఆన్ ఇక్కడ ఆల్రెడీ ఒక బీటా ఉంది, మళ్ళీ మనం బీటాతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, బీటా స్క్వేర్ వచ్చేస్తుంది. బీటా స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నిన్న డిస్కస్ చేసాం కదా. సో నిన్న డైరాక్స్ మ్యాట్రిసెస్లో ఇవే కదా డిస్కస్ చేసింది. సో ఇక్కడ బీటా వచ్చి మనకి ఇలా వస్తుంది, 1 0 0 1 -1 0 0 -1. సో దీన్ని కనుక మనం బీటా స్క్వేర్ చేస్తే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. నిన్న డైరాక్స్ మ్యాట్రిసెస్లో డిస్కస్ చేసాం. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది, బీటాతో ఎందుకు మల్టిప్లై చేస్తున్నామో బీటా స్క్వేర్ 1 అయిపోతుంది ఇక్కడ. సో అందుకని ఇలా చేసాం. దిస్ ఈక్వేషన్ ఈజ్ నౌ సిమెట్రికల్ ఇన్ xk. దిస్ ఈక్వేషన్ ఈజ్ నౌ సిమెట్రికల్ ఇన్ xk ct. సో ఇక్కడ నీకు xk ఉంది, ఇక్కడ x0 ఉంది. ముందు ఎలా ఉన్నింది, ముందు నీకు ఇక్కడ xk ఉంది, ఇక్కడ t ఉంది.
2 డిఫరెంట్ టర్మ్స్ లాగా అనిపిస్తా ఉంది నీకు. చూస్తే ఈక్వేషన్స్ చూస్తే నీకు ఇక్కడేమో ఎక్స్ ఉంది. ఇక్కడేమో టీ ఉంది. 2 వేరే వేరే లాగుంది. కానీ ఇప్పుడేమైపోయింది, ఇది ఎక్స్‌కే ఇది కూడా ఎక్స్ నాట్. అంటే ఎక్స్ ఫార్మ్‌లో ఆ ఫార్మ్‌లోనే ఉంది. పొజిషన్ ఫార్మ్‌లో. పొజిషన్ వెక్టర్ ఫార్మ్‌లో. సో, ఇట్ ఈస్ నౌ సిమెట్రికల్ ఇన్ ఎక్స్‌కే, సిటీ, ఎక్స్ నాట్ అన్నారు. Let us now define a set of 4 matrices called Weisstein-Dirac gamma matrices. సో ముందు మనం డిస్కస్ చేసిందొచ్చి డైరాక్స్ మ్యాట్రిసెస్ మా. నిన్న మనము డిరైవ్ చేసిందేమో డైరాక్స్ మ్యాట్రిసెస్. సో అక్కడ మనకు ఆల్ఫా ఎక్స్ డైరాక్స్ మ్యాట్రిసెస్ ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా వై, ఆల్ఫా జెడ్, బీటా. ఆల్ఫా బీటాతో ఇండికేట్ చేసాం డైరాక్స్ మ్యాట్రిసెస్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ వీస్టిన్ డైరాక్స్ గామా మ్యాట్రిసెస్. ఈ సింబల్ని గామా అనే స్టడీ చేస్తాం. సో గామా మ్యూ మ్యాట్రిసెస్ ఆర్ యాజ్ ఫాలోస్. సో డైరాక్స్ మ్యాట్రిసెస్ని, సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి మా. ఏ మ్యాట్రిసెస్ని ఏ టర్మ్తో ఇండికేట్ చేస్తామో, పౌలీ స్పిన్ మ్యాట్రిసెస్ని మనము సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా జెడ్ అని ఇండికేట్ చేస్తాం. డైరాక్స్ మ్యాట్రిసెస్ని ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా వై, ఆల్ఫా జెడ్, బీటా. సో ఇక్కడ వీస్టిన్ డైరాక్స్ గామా మ్యాట్రిసెస్ని గామా టర్మ్తో ఇండికేట్ చేస్తున్నాం. సో గామా పవర్ అంటే సఫిక్స్ ప్రిఫిక్స్ లాగా చదవాలి. సో గామా మ్యూ ఈజ్ నథింగ్ బట్ 0, 1, 2, 3. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3కి ఎండ్ అవుతుంది మనకు. సో మ్యాట్రిసెస్ ఆర్ హ్యాస్ ఫాలోస్. సో ఆ డైరాక్స్ గామా మ్యాట్రిసెస్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి అంటున్నారు. సో గామా 0 ఈజ్ బీటా. గామా 0 ఈజ్ నథింగ్ బట్ బీటా. గామా కే ఈజ్ ఆల్సో బీటా ఆల్ఫా కే. సో గామా 0 ఆల్ఫా కే అంటే మనకు డైరాక్స్ మ్యాట్రిసెస్, బీటా కూడా డైరాక్ట్ మ్యాట్రిసెస్. సో గామా నాట్ ఈజ్ నథింగ్ బట్ బీటా. బీటానే గామా నాట్గా తీసుకుంటున్నాం. అండ్ బీటా ఆ డైరాక్ట్ ఆల్ఫాకే అనే డైరాక్ట్ మ్యాట్రిసెస్ని బీటా అనే డైరాక్ట్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసి వచ్చే రిజల్ట్ని మనం గామాకేగా తీసుకుంటున్నాం. దెన్ ఈక్వేషన్ 2 మే బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ expressed as. సో ఇది కదా ఈక్వేషన్ 2 మనకి. సో ఈక్వేషన్ 2లో బీటా అంటే మనం ఏమన్నాము, గామా నాట్ కదా. సో బీటా ప్లేస్లో ఇక్కడ గామా మ్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ హెచ్ కట్ని మనం అటువైపు పంపించాలమ్మా. సో హెచ్ కట్ని 1 కానీ అనుకోండి. సో హెచ్ కట్ ఈజీకోస్ 1 క్యాల్కులేషన్ ఈజీ అయ్యేందుకు. సో ఇక్కడ నీకు మైనస్ ఐ ఉంది ఇక్కడ. సో ఆ మైనస్ ఐ అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ని దేంట్లో రీప్లేస్ చేసేసారు, డో బై డో ఎక్స్ పవర్ కే ఉంది కదా, ఐ మీన్ డో బై డో ఎక్స్ కే. సో డో బై డో ఎక్స్ మ్యూతో రీప్లేస్ చేసేస్తున్నారు. సో ఎందుకు, మ్యూ ఈజ్ నథింగ్ బట్ 0, 1, 2, 3. మ్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1, 2, 3. ఇక్కడ మనకు 1, 2, 3లు వచ్చేసాయి ఈ ఎక్స్కేలో. ఇక్కడ 0 వచ్చింది ఎక్స్ నాట్లో. కాబట్టి ఇక్కడ డో బై డో ఎక్స్ మ్యూ మా. సో ఇక్కడ డో బై డో ఎక్స్ మ్యూ. సో డో బై డో ఎక్స్ కేని డో బై డో ఎక్స్ నాట్ని మనము డో బై డో ఎక్స్ మ్యూతో రీప్లేస్ చేసేసాం. నెక్స్ట్ బీటా ఆల్ఫా కే అంటే ఆల్రెడీ గామా కే అని చెప్పాం. ప్లస్ బీటా అని గామా నాట్ అన్నాం. సో గామా మ్యూ అని రీప్లేస్ చేసేసామ్మా ఇక్కడ. సో ఇలా రీప్లేస్ చేసేసాం. సో ఇక్కడ బీటా ఆల్ఫా కేని మనము గామా మ్యూతో రీప్లేస్ చేసేసాం. సో ఇక్కడ మైనస్ ఐ హెచ్ కట్ ఉంది. హెచ్ కట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోవాలి ప్రస్తుతానికి క్యాలిక్యులేషన్కి. సో మైనస్ ఐ వచ్చేస్తుంది. ప్లస్ ఇక్కడ ఎంసీ ఇది కానీ ఉంది కదా ఈ టర్మ్. సో ఎంసీ బై హెచ్ కట్. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే హెచ్ కట్ని కామన్ తీసేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ హెచ్ కట్ లేదు కదా మనకు. సో హెచ్ కట్ అంటే 1 అని కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారంటే హెచ్ కట్ని కామన్ తీసేస్తున్నారు. సో హెచ్ కట్ ఇక్కడ లేదు కాబట్టి మీనింగ్ ఏమి, హెచ్ కట్ బై హెచ్ కట్. పైన ఉన్న హెచ్ కట్ బయటకు వచ్చేస్తుంది, కింద హెచ్ కట్ అలాగే మిగులుతుంది. సో అక్కడ ఏం లేదంటే మీనింగ్ ఏమి, ఎంసీ ఇంటూ 1నే మనం ఎలా రాయొచ్చు, ఏ బై ఏ, బి బై బి, హెచ్ కట్ బై హెచ్ కట్ అలా రాయొచ్చు కదా. సో హెచ్ కట్ బై హెచ్ కట్, పైన ఉండే హెచ్ కట్ని కామన్ తీసేసి డినామినేటర్లో హెచ్ కట్ మిగులుతుంది. సో అలా వచ్చింది మై. సో ఫైనల్గా ఇలా వస్తుంది నీకు ఈక్వేషన్ క్యాల్కులేషన్స్ చేస్తే. సో ఇక్కడ ఇది కానీ ఉంది కదా ఎక్స్ నాట్ ఎక్స్కే.
ఎక్స్ నాట్ ఎక్స్కేని మనం ఎలా రాసేస్తాం ఓవరాల్గా ఎక్స్ మ్యూ, ఎందుకంటే మ్యూ వచ్చి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, కే వచ్చి మనకు 1 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ మ్యూ వచ్చి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్ నాట్ ఎక్స్కే ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ మ్యూ. మళ్ళీ కామాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్స్ నాట్ వచ్చి మనకు టైం చెప్తుంది, ఎక్స్కే వచ్చి మనకు స్పేస్ గురించి చెప్తుంది. This equation appears in a covariant form because a space and time derivatives are treated on equal footing. So ఇది మా covariant form అంటే. సో ఇక్కడ మనము ఎక్స్ టీ అని సపరేట్గా లేదు. సో ఈ ఈక్వేషన్లో చూడండి, ఆర్ టీ మనము టైంని స్పేస్ని సపరేట్ చేసేస్తున్నాం. ఇక్కడ టైం వేరు స్పేస్ వేరు అని చూపిస్తున్నాం ఈ ఈక్వేషన్లో. కానీ ఇప్పుడు డిరైవ్ చేసాం కదా ఫైనల్గా, ఈ ఈక్వేషన్లో ఎలా ఉంది, మీకు టైం ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ, టైము స్పేస్ అని సపరేట్గా? అలా ఏం లేదు. స్పేస్ని టైంని రెండింటిని మనం ఎక్స్ పవర్ మ్యూ అనే టర్మ్తో కంబైన్ చేసేసాం. సో ఏది స్పేస్ ఏది టైం అని డిఫరెన్షియేషన్ లేదు ఇక్కడ. సో దిస్ ఈక్వేషన్ అపియర్స్ ఇన్ ఏ కోవేరియంట్ ఫార్మ్ బికాస్ యువర్ స్పేస్ అండ్ టైం డిరైవేటివ్స్ ఆర్ ట్రీటెడ్ ఆన్ ఈక్వల్ ఫూటింగ్. సో ఇది మా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ స్పేస్ని టైంని మనము ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నాం, సో స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లాగా. సో కాబట్టి దీన్నే మనము కోవేరియంట్ ఫామ్ అంటాం. సో ఫైనల్గా దీన్ని కోవేరియంట్ ఫామ్ అంటాం. అంటే స్పేస్ని సపరేట్గా టైంని సపరేట్గా కాకుండా రెండిటికి ఒకే టర్మ్ యూస్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ మ్యూ. XYZ సపరేట్గా టైం సపరేట్గా కాకుండా రెండింటిని కంబైన్ చేసేసాం కాబట్టి దీన్నే కోవేరియంట్ ఫామ్ అంటామ్మా. సో ఫైనల్గా ఇది కోవేరియంట్ ఫామ్ అనేది మనం డిరైవ్ చేసాం. ఫ్రమ్ నోన్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఆల్ఫా బీటా ఈక్వేషన్ 3 ద గామా మ్యాట్రిసెస్ హ్యావ్ రిప్రజెంటేషన్. సో మనకు ఆల్ఫా బీటా అంటే తెలుసు. సో ఇక్కడ గామా మ్యాట్రిసెస్ ఎలా ఉంటాయి అని చూస్తున్నాం. సో గామా నాట్ అంటే బీటా ఇస్ నథింగ్ బట్ I00 మైనస్ ఐ రావాలి ఇక్కడ. ఓకేమా. సో గామా నాట్ వచ్చి బీటా I00 మైనస్ ఐ, ఇక్కడ ఇది కానీ మైనస్ ఐ అలా వచ్చేస్తున్నా. సో ఫైనల్గా నీకు సో ఇక్కడ గామా నాట్ అంటే బీటా అన్నాం కదా, సో గామా నాట్ బీటా, సో I00 మైనస్ ఐ. గామా కే అంటే బీటా ఆల్ఫా కే కదా, సో బీటా ఇంటూ ఆల్ఫా కే. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు ఈ ఫామే వచ్చేస్తుంది. సో అది దిస్ రిప్రజెంటేషన్ ఈస్ డ్యూ టు ఫీన్మాన్, known as Feynman representation of matrices. Therefore from these definitions we obtain. సో అది ఫీన్మాన్ రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటున్నారు. సో ఇప్పుడు మనము చూస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఆల్ఫా గామాకే ట్రాన్స్పోజ్ కాంజుగేట్ మా ఇక్కడ. సో ఈ సింబల్ అంటే ఏమన్నాను నేను, జీసస్ సింబల్ లాగా ఉంటుంది అని చెప్పాను కదా ఆల్రెడీ, నిన్న కానీ డిస్కస్ చేసాం. సో ఈ సింబల్కి మీనింగ్ ఏమి, ట్రాన్స్పోజ్ కాంజుగేట్. సో మనము ట్రాన్స్పోజ్ అయితే ఏ డాష్ లేకపోతే ఏ పవర్ టీ అని రాస్తాం, మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. కాంజుగేట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ వచ్చి ఏ స్టార్ అని ఇండికేట్ చేస్తాం. సో ట్రాన్స్పోజ్ ప్లస్ కాంజుగేట్ని మిక్సప్ చేస్తే మనకు వచ్చేదే డాగర్ అంటాం. దీన్ని డాగర్ అంటాం, జీసస్ సింబల్ లాగా ఉంటుంది. సో గామాకే డాగర్, డాగర్ అంటే ట్రాన్స్పోజ్ కాంజుగేట్. సో గామాకే అనే మ్యాట్రిక్స్కి ఇప్పుడు మనం ట్రాన్స్పోజ్ కాంజుగేట్ అప్లై చేస్తే ఏమొస్తుంది, సో గామాకే అనే మ్యాట్రిక్స్ తీసుకుంటాము, దాన్ని ట్రాన్స్పోజ్ కాంజుగేట్ రెండు చేస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ డాగర్. సో ఇప్పుడు గామాకే అంటే ఏమన్నాము, బీటా ఆల్ఫాకే కదా ఇప్పుడే సో గామాకే ఈజ్ నథింగ్ బట్ బీటా ఆల్ఫాకే అక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో గామాకే ఈజ్ నథింగ్ బట్ బీటా ఆల్ఫాకే. సో గామాకే ప్లేస్లో నీకు బీటా ఆల్ఫాకే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మిస్టేక్ అయిపోయింది. సో ఇక్కడ ఏమొస్తుందంటే, సో ఆల్ఫా కే డాగర్ వస్తుంది ఇక్కడ.
సో ఇక్కడ మిస్టేక్ అయిపోయింది. సో ఇక్కడ బీటా ఆల్ఫాకే హోల్ డాగర్ మా బీటా ఆల్ఫాకే హోల్ డాగర్ని మనం ఎలా రాయొచ్చంటే ఓకేమా. సో ఇట్స్ ఓకే అమ్మా, ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ చూడండి మా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆ గామాకే అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ కాంజుగేట్ చేస్తున్నాం. సో గామాకే ట్రాన్స్పోజ్ కాంజుగేట్ దట్ ఈస్ నథింగ్ బట్ డాగర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు ఐడియా ఉండాలి ఈ ప్రాపర్టీ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏబి హోల్ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్స్ టు బి కాంజుగేట్ ఇంటూ ఏ కాంజుగేట్ ఇలా వస్తున్నా. సో ఈ ప్రాపర్టీస్ మీరు మ్యాట్రిసెస్లో చదివి అని వింటారు. ఈ ప్రాపర్టీస్ మ్యాట్రిసెస్లో వచ్చి ఉంటుంది. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిని ఏ అనే మ్యాట్రిక్స్ని బి అనే మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి ఆ రెండింటిని ట్రాన్స్పోజ్ తీసుకుంటే మనకు ఫస్ట్ ఏమొస్తుంది, బి ట్రాన్స్పోజ్ వస్తుంది, మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనకు ఇక్కడ బీటా ఆల్ఫాకే హోల్ డాగర్ ఉంది. బీటా ఆల్ఫాకే హోల్ డాగర్ ఏ ప్లేస్లో బీటా ఉంది, బి ప్లేస్లో ఆల్ఫాకే ఉంది. అప్పుడు బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ కదా. సో బి ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫాకే ట్రాన్స్పోజ్ అండ్ బి ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ బీటా ట్రాన్స్పోజ్. సో ఇక్కడ బీటా ఆల్ఫాకే ఉండేది ఆల్ఫాకే బీటాగా వచ్చేస్తుంది, మనకు రివర్స్ వచ్చేస్తుంది. సో ఏబిగా ఉండేది బిఏగా వచ్చేసింది. సో దేర్ కరస్పాండింగ్ ట్రాన్స్పోజెస్. సో ట్రాన్స్పోజ్ అనేది అలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మనకు ఇలా వస్తుందా. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉందా రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటా, ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏమా. ఆల్రెడీ చెప్తానే ఉన్నాను నేను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనే రాయాలి, రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటే రైట్ హ్యాండ్ సైడ్లో రాయాలి. కామ్యుటేటర్ రిలేషన్స్లో కానీ చెప్పాను. సో మ్యాట్రిసెస్లో కానీ మీరు మ్యాట్రిక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనే రాయాలి, రైట్లో ఉంటే రైట్లోనే రాయాలి. సో ఆల్ఫాకే డాగర్ బీటాకే డాగర్ వస్తుంది. సో ఆల్ఫాకే డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫాకే. ఇది ఏ ప్రాపర్టీ నుంచి వస్తుంది మనకు. సో ఇక్కడ రాస్తాను చూడండి. సో ఆల్ఫాకే డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫాకే అండ్ బీటా డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు బీటామా. మనకి ఇలా వస్తుంది. సో ఇది నిన్ననే డిస్కస్ చేసామ్మా. నిన్న డైరాక్ మ్యాట్రిసెస్ డిరైవ్ చేసేటప్పుడు డిస్కస్ చేసాం. డైరాక్ మ్యాట్రిసెస్ ఆర్ హర్మిషియన్. హర్మిషియన్ అంటే మీనింగ్ ఏమి, ఇది ఈ టర్మ్ మీకు చాలా సార్లు వస్తున్నా. ఈ హర్మిషియన్ అనే టర్మ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఇంపార్టెంట్. ఈ టర్మ్ నిన్ననే డిస్కస్ చేసాం. నిన్న ఇక్కడ డిస్కస్ చేసాం కదా. సో మనం నిన్న ఒక మ్యాట్రిక్స్ని తీసుకున్నాం. సో ఇది ఏ మ్యాట్రిక్స్ అంటే ఇంకోసారి చెప్తాను చూడండి. ఆల్ఫా వై అనే మ్యాట్రిక్స్ని తీసుకున్నాం నిన్న డిస్కస్ చేసేటప్పుడు. ఆల్ఫా వై. సో ఆల్ఫా వై అనే మ్యాట్రిక్స్ ఇది. సో ఆల్ఫా వై అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ కాంజుగేట్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ డాగర్. అదే కదా డాగర్కి మీనింగ్. డాగర్ అంటే ఏమి, ట్రాన్స్పోజ్ చేయాలి. ఏ డాగర్ అంటే అసలు మీనింగ్ ఏమి, ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి, నెక్స్ట్ కాంజుగేట్ చేయాలి. లేకపోతే ఫస్ట్ కాంజుగేట్ చేసి నెక్స్ట్ ట్రాన్స్పోజ్, ఏదైనా ఓకే, కానీ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ రెండు చేయాలి. సో ఇది ఆ మ్యాట్రిక్స్ ఆల్ఫా వై అని. సో ఆ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసాం నిన్న. సో రోగా ఉండేది కాలం లాగా మారిపోతుంది మనకు. సో 0 0 0 మైనస్ ఐ ఇలా ఉండేది, అడ్డంగా ఉండేది నిలువుగా రాసేస్తాము. సో 0 0 మైనస్ ఐ. ఇక్కడ నెక్స్ట్ రో 0 0 I 0 అడ్డంగా ఉంది, దాన్ని నిలువుగా రాసేసాం. సో 0 0 I 0. సో దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ చేస్తే నీకు ఇలా వచ్చింది. నెక్స్ట్ కాంజుగేట్ చేస్తే, కాంజుగేషన్ అంటే ఐ ప్లేస్లో మైనస్ ఐ పెట్టేయాలి. సో ఐ మైనస్ ఐ ఉంది ఇక్కడ ఆల్రెడీ. సో మైనస్ ఇంటూ మైనస్ ఐ ప్లస్ ఐ వచ్చేస్తుంది. సో ఐ మైనస్ ఐ. సో నీకు ఇలా వస్తుంది. సో ఈ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ చేస్తే మళ్ళీ ఈ మ్యాట్రిక్సెస్ సేమ్ మనం ఏ మ్యాట్రిక్స్తో అయితే స్టార్ట్ చేసామో అలాగే వచ్చేసింది. సో ఇది నిన్న డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. సో ఏ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఈక్వల్స్ టు ఏ అయితే
దట్ ఈస్ నథింగ్ బట్ హర్మీషియన్ అని డిస్కస్ చేసాం. సో ఇక్కడ డైరాక్స్ మ్యాట్రిసెస్ మనకు ఏ మ్యాట్రిసెస్ అవి హర్మీషియన్ కాబట్టి ఆల్ఫా కే డాగర్ ఈజ్ టు ఆల్ఫా కే, బీటా డాగర్ ఈజ్ టు బీటా. కాబట్టి మనకు ఆల్ఫా కే డాగర్ ఆల్ఫా కేనే వచ్చేస్తుంది, బీటా డాగర్ వచ్చి బీటానే వచ్చేస్తుంది మా. సో అది మా ఇక్కడ. సో ఇక్కడ ఆల్ఫా కే యాడ్ అవుతుంది. సో ఆల్ఫా కే బీటా ప్లస్ బీటా ఆల్ఫా కే ఈక్వల్స్ టు 0 ఇంకో ప్రాపర్టీ మా. సో మీరు పౌలీస్ మ్యాట్రిసెస్ ప్రాపర్టీస్ అన్నీ చదువుకున్నా, ప్రాపర్టీస్ ఆఫ్ పోలీస్ మ్యాట్రిసెస్ అదే కదా మీకు అసైన్మెంట్లో వచ్చింది. సో అందుకే ఆ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ కాబట్టే మీకు ఇచ్చింది అసైన్మెంట్లో. సో మీరు చదువుతా అనలైజ్ చేస్తా రాయండి. సో దే యాంటీ కమ్యూట్ విత్ ఈచ్ అదర్, దే ఆర్ ట్రేస్లెస్ మ్యాట్రిసెస్ అని కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో అవన్నీ ఇక్కడ యూజ్ అవుతున్నాయి ఆ ప్రాపర్టీస్ అన్నీ. సో ఇప్పుడు యాంటీ కమ్యూట్ కదా అవి, యాంటీ కమ్యూటేషన్ కాబట్టి ఆల్ఫా కే బీటా ప్లస్ బీటా ఆల్ఫా కే ఈక్వల్స్ టు 0 వచ్చేస్తుంది మనకు. కాబట్టి ఆల్ఫా కే బీటా ఈక్వల్స్ టు మైనస్ బీటా ఆల్ఫా కే. సో యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీ నుంచి మా ఇది వచ్చి హర్మీషియన్ ప్రాపర్టీ. హర్మీషియన్, యాంటీ కమ్యూటేషన్ ఈ ప్రాపర్టీస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ మా. సో మైనస్ బీటా ఆల్ఫా కే. సో బీటా ఆల్ఫా కే అంటే మనం ఆల్రెడీ చూసాం గామా కే అని. సో గామా కే. సో ఇప్పుడు ఓవరాల్గా చూడండి మీరు, గామా కేని మనము ట్రాన్స్పోజ్ కాంజుగేట్ చేస్తే మనకు ఫైనల్గా ఏం వస్తుంది, మైనస్ గామా కే. అంటే గామా కే డాగర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గామా కే, బట్ గామా కే డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ గామా కే. అంటే ఏ డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వస్తే మనకు హర్మీషియన్ అంటాం. ఇక్కడ ఏ డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ వస్తూ ఉంది. సో ఇక్కడ దట్ ఈస్ గామా నాట్ ఈస్ హర్మీషియన్ అండ్ గామా కేస్ ఆర్ యాంటీ హర్మీషియన్. సో గామా నాట్ని ఒకసారి స్క్వేర్ చేయండి, బీటా స్క్వేర్ 1. సో బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను నిన్న. సో గామా కే స్క్వేర్ ఏమో మనకు -1 వచ్చేస్తుంది. గామా కే అనే మ్యాట్రిసెస్ ఉన్నాయి కదా, సో వాటిని స్క్వేర్ చేస్తే మనకు -1 వచ్చేస్తుంది. సో ఫైనల్గా మనకు తెలిసింది ఏమంటే గామా నాట్ దట్ ఈజ్ గామా నాట్ ఈజ్ హర్మీషియన్. గామా నాట్ అనే మ్యాట్రిక్స్ ఏమో హర్మీషియనే, కానీ గామా కే అనే మ్యాట్రిసెస్ వచ్చి యాంటీ హర్మీషియన్. ఎందుకు, గామా కే డాగర్ ఈజ్ వస్తూ మైనస్ గామా కే వచ్చింది కాబట్టి. సో అది ఇట్ దెన్ ఫాలోస్ దట్ ది గామా మ్యాట్రిసెస్ obey the anti-commutation relations. సో గామా మ్యాట్రిసెస్ ఇప్పుడు బీటా మ్యాట్రిసెస్ డైరాక్స్ మ్యాట్రిసెస్ మనకు ఎటువంటి యాంటీ కమ్యూటేషన్ రిలేషన్ చూపించింది, ఆల్ఫా కే బీటా ప్లస్ బీటా ఆల్ఫా కే ఈక్వల్స్ టు 0. వాటి యాంటీ కామ్యుటేషన్ రిలేషన్ అలా వచ్చింది మనకు. వీటి యాంటీ కామ్యుటేషన్ రిలేషన్ ఎలా వస్తుందంటే గామా మ్యూ గామా న్యూ, ఇది మ్యూ ఇది న్యూ మా, గామా మ్యూ గామా న్యూ. సో ఇది మ్యూ యూ లాగా ఉంటుంది, ఇది న్యూ వీని కాస్త మాడిఫై చేయాలి. సో దిస్ ఈజ్ మ్యూ, ఇది న్యూ, ఇలా వస్తుంది, ఇది మ్యూ ఇది న్యూ. సో గామా న్యూ ప్లస్ గామా మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2g మ్యూ న్యూ ఐ. సో 2g మ్యూ న్యూ ఐ వేర్ g మ్యూ న్యూ ఈజ్ ద మెట్రిక్ గివెన్ బై. సో అది మెట్రిక్ టెన్సార్ లాగమా, మెట్రిక్ టెన్సార్. అందుకే ఇక్కడ నుంచి మీకు టెన్సార్స్కి రిలేటెడ్ టాపిక్స్ వస్తాయమ్మా, ర్యాంక్ ఆఫ్ ది టెన్సార్ అవన్నీ మీరు గుర్తు తెచ్చుకోవాలి. సో g మ్యూ న్యూ ఈజ్ మెట్రిక్ గివెన్ బై, సో అది ఒక మెట్రిక్ టెన్సారు. సో దట్ ఈస్ నథింగ్ బై g00 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎప్పుడైతే మ్యూ న్యూ ఈక్వల్స్ టు 0 అవుతుందో మనకు 1 వచ్చేస్తుంది. సో ఇవన్నీ డిరైవేషన్స్ నుంచి వచ్చాయి. సో g11 g22 g33 ఏమో -1 వచ్చేస్తుంది. ఎందుకు, అది యాంటీ హర్మీషియన్ అన్నాను కదా, గామా నాట్ మనకు హర్మీషియన్, గామా కేస్ వచ్చి యాంటీ హర్మీషియన్, గామా డాగర్ వచ్చి మనకు మైనస్ గామా వస్తుంది కాబట్టి యాంటీ హర్మీషియన్ కాబట్టి g11 g22 g33 ఈక్వల్స్ టు -1 వచ్చాయి. g00 ఏమో 1 అండ్ g మ్యూ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడైతే మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు న్యూ. సో ఇక్కడ చూస్తే మీరు 0 రెండు సేమే, 1 రెండు సేమే, 2 సేమ్. అదే 1 2 2 3 3 1 అలా వస్తే మనకు 0 అయిపోతాయి. సో అది చెప్తున్నారు. అండ్ I ఈజ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఇట్ మే ఆల్సో
no also be noted that gamma matrices are unitary. సో ఐ వచ్చి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటున్నారు. సో యూనిటరీ అంటే ఏ ఇంటూ ఏ డాగర్ ఈజ్ వస్తూ ఐ. సో అలా వస్తుంది. ఇప్పుడు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ మనకు ఎలాగైతే ఐ వస్తుందో, సో అలా ఏ ఇంటూ ఏ డాగర్ ఈక్వల్స్ టు ఐ వస్తే దాన్నే యూనిటరీ మ్యాట్రిసెస్ అంటాం. సో అది. Now to establish the covariance of Dirac equation, we try to determine the transformation of wave function under homogeneous Lorentz transformations. సో కోవేరియన్స్ ఆఫ్ డైరాక్ ఈక్వేషన్ని చూపించేందుకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే we try to determine transformation of the wave function under homogeneous Lorentz transformation. సో వేవ్ ఫంక్షన్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో ఒక కోఆర్డినేట్స్ నుంచి ఇంకో కోఆర్డినేట్స్ని సో లారెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ చేయాలి అంటున్నారు. Let the new coordinates and wave functions be represented by primes, that is equation 4 in new frame of reference is written as. సో ట్రాన్స్ఫార్మేషన్ చేస్తే మనకు టర్మ్స్ అనేవి మారిపోతాయి కదా. సో అది చెప్తున్నారు మా. సో ఈక్వేషన్ 4, సో ఇది కదా మనకు ఈక్వేషన్ 4. ఈ ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మేషన్ చేస్తే ఎలా మారుతుందంటే ఇలా మారిపోతుంది మా. జై డాష్ ఎక్స్ డాష్ మ్యూ. సో ఇక్కడ కానీ మనకి ఎక్స్ డాష్ అలా వస్తుంది. మైనస్ ఐ గామా మ్యూ డో బై డో ఎక్స్ డాష్ మ్యూ ఎంసీ బై హెచ్ కట్ జై డాష్ ఎక్స్ డాష్ మ్యూ. అంటే ఎక్స్ మ్యూ ప్లేస్లో మనకు ఎక్స్ డాష్ వచ్చేస్తుంది. ట్రాన్స్ఫార్మేషన్ చేస్తే మనకు కోఆర్డినేట్స్ మారిపోతాయి మా. సో అందుకే మనకి ఇలా వచ్చింది. సో దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే మైనస్ ఐ గామా మ్యూ అలాగే ఉంటుంది. డో బై డో ఎక్స్ డాష్ మ్యూ ఎంసీ బై హెచ్ కట్ జై డాష్ ఎక్స్ డాష్ మ్యూ. సో ఏం లేదు, ఇక్కడ ఎక్స్ మ్యూ ప్లేస్లో ఎక్స్ డాష్ మ్యూ పెట్టేయాలి అంతే. మళ్ళీ జై ప్లేస్లో జై డాష్ అంతే. ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది ట్రాన్స్ఫార్మేషన్. Gamma is not primed because it does not involve space-time coordinates. సో గామా వచ్చి ప్రైమ్ చేయలేదు. గామా అనేది అలాగే ఉంటుంది మా. ఎందుకు? గామా అనేది ఒక మ్యాట్రిక్స్, అది ఒక నంబర్స్ లాగా వస్తుంది మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ లోపల. అక్కడ మనకు ఎక్స్ అని టైం కానీ రాదు. గామా అనే మ్యాట్రిక్స్ జస్ట్ ఒక మ్యాట్రిసెస్ అవి. సో కాన్స్టాంట్ మ్యాట్రిసెస్, ఒక వాల్యూ ఉండే మ్యాట్రిసెస్. సో అవి వచ్చి స్పేస్ మీద టైం మీద డిపెండ్ అవ్వదు కాబట్టి గామా అని మనం ప్రైమ్ చేయలేదు. మిగతా అన్నిటినీ ప్రైమ్ చేసేసాం. సో ఎంసీ బై హెచ్ కట్ కానీ ప్రైమ్ చేయలేదు. సో ద లారెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ రిలేటింగ్ ద కోఆర్డినేట్స్ ఇన్ ఓల్డ్ అండ్ న్యూ ఫ్రేమ్స్ ఆర్ గివెన్ బై. సో ఇప్పుడు లారెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ఓల్డ్ అండ్ న్యూ ఫ్రేమ్స్. ఓల్డ్ ఫ్రేమ్ అంటున్నారు, న్యూ ఫ్రేమ్ అంటున్నారు. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు సపోజ్ సో ఇది ఆరిజిన్ అనుకోండి. సో ఇక్కడ ఒక చెట్టు ఉంది మా, ఒక ట్రీ. సో దీన్ని ఒక ట్రీ అంటాం అనుకోండి. సో మీరేమో ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో మీరు ఆరిజిన్ అనుకోండి. సో మీకు ట్రీ ఒక డిస్టెన్స్లో ఉంటుంది. ఎక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత డిస్టెన్స్లో, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత డిస్టెన్స్లో. సో ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్, లెఫ్ట్ టు రైట్ వచ్చి ఇంత డిస్టెన్స్, టాప్ టు బాటమ్ వచ్చి ఇంత డిస్టెన్స్, ఓవరాల్గా మీకు ఇంత డిస్టెన్స్లో ఉంటుంది ట్రీ. సో మీరేమో ఆరిజిన్. నెక్స్ట్ మీ ఫ్రెండ్ ఏమో ఇక్కడ ఉన్నాడు. మీరేమో ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఏమో ఇక్కడ ఉన్నాడు. సో మీ ఫ్రెండ్కి వేరే కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి. సో నీకు సమ్ మీ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో, సో ఇది ఓ డాష్ అంటాము. ఓ ఫ్రేమ్లో మనకు ఎలా వస్తుంది? 6, 4 అనుకోండి. ఎక్స్ యాక్సిస్ నుంచి 6 మీటర్స్, వై యాక్సిస్ నుంచి 4 మీటర్స్. ఇది మీ నుంచి ట్రీ చాలా దూరంగా ఉంది, మీ ఫ్రెండ్కి అయితే దగ్గరగా ఉంది. సో మీ ఫ్రెండ్కి ఎలా వస్తుందంటే 4, 2 అనుకోండి.
అంటే మీకేమో ట్రీకి మీ మీ నుంచి ట్రీ ఏమో ఇంత డిస్టెన్స్‌లో ఉంది. ఇదేమో ఎక్స్ యాక్సిస్ నుంచి, ఇదేమో వై యాక్సిస్ నుంచి. సో, లెఫ్ట్ టు రైట్, ఇదేమో టాప్ టు బాటమ్. ఇంత డిస్టెన్స్‌లో ఉంది మీకేమో ట్రీ. మీ ఫ్రెండ్‌కేమో ఇంత దానికన్నా తక్కువ డిస్టెన్స్‌లో ఉంది. ఎందుకు? మీ ఫ్రెండ్ ట్రీకి దగ్గరగా ఉన్నాడు. మీరేమో దూరంగా ఉన్నారు. సో, మీ కోఆర్డినేట్స్‌కి, వాళ్ళ కోఆర్డినేట్స్‌కి డిఫరెన్స్ ఉంది కదా ఇక్కడ. మీరేమో 6, 4 అంటున్నారు. వాళ్ళేమో 4, 2 అంటున్నారు. సో, డిఫరెన్స్ వచ్చేసింది కదా! సో, అది. సో, నెక్స్ట్ ఒకవేళ మీ ఫ్రెండ్ ఇక్కడుంటే, మీరు ఇక్కడున్నారు. సో, ఇంకోటి, మీ ఫ్రెండేమో నువ్వేమో ఇక్కడున్నావు. నీ ఫ్రెండేమో ఇక్కడున్నాడు. సో, దీన్ని రొటేట్ చేస్తే, నీకేమో ట్రీ పైనుంది. నీ ఉద్దేశంలో ట్రీ వచ్చి నీకు పైనగా ఉంది. సో, నువ్వు ఇక్కడున్నావు. నీకేమో ట్రీ పైనుంది. సో, అంటే ఫ్రంట్‌లో ఉంది అటువైపు. మీ ఫ్రెండ్‌కేమో రైట్ హ్యాండ్ సైడ్‌లో ఉంటుంది. మీ సెన్ మీ మీకేమో మీ మీరిద్దరూ ఒకే వైపు ఫేస్ చేస్తున్నారనుకోండి. ఈ డైరెక్షన్‌లో ఫేస్ చేస్తున్నారు. మీకేమో ట్రీ పైనుంటుంది. ఇతనికేమో ట్రీ పక్కగా ఉంటుంది. సో, ఎందుకిలా? 90 డిగ్రీస్ షిఫ్ట్ వల్ల. సో, రొటేషన్ ఆఫ్ యాక్సిస్ వల్ల ఇలా అయింది. సో, ఇక్కడ నుంచి ఇక్కడ దీన్ని ట్రాన్స్‌లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాము. ట్రాన్స్‌లేషనే అనుకుంటా. ట్రాన్స్‌లేషన్ సంథింగ్. ఇక్కడొచ్చి దీన్ని రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాం. సో, ఇది మీకు ఇంటర్‌లో వచ్చుంటుందిమా ఇది. మ్యాథ్స్‌లో వచ్చుంటుంది. ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్స్ అని. సో, కాస్ థీటా ఎక్స్ మైనస్ సైన్ థీటా వై, సమ్ సైన్ థీటా ఎక్స్ కాస్ థీటా వై, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా సంథింగ్ వస్తుంది నా ఫార్ములా. కాస్ థీటా ఎక్స్ సైన్ థీటా వై అలా వస్తాయి. సో, ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ వై వస్తుంది. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మ్డ్ కోఆర్డినేట్స్ మా. ఒక కోఆర్డినేట్స్ నుంచి ఇంకో కోఆర్డినేట్స్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. సో, ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము? లారెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ చేస్తున్నామమ్మా. సో, లారెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎక్స్ న్యూ ప్లేస్లో ఎక్స్ డాష్ న్యూ వచ్చేసింది. సో, అది మా అక్కడ. సో, మీకు ఒకలాగా ఉంటుంది వాల్యూస్. ట్రీ యొక్క పొజిషన్ వాల్యూస్ 6, 4 అని. మీ ఫ్రెండ్కి ఏమో 4, 2 అంటే మారిపోతున్నాయి కదా, వాల్యూస్ అనేది మారిపోతున్నాయి. సో, ఇది ఎక్స్ అనుకుంటే 6, 4, ఇదేమో ఎక్స్ డాష్ అయిపోతుంది. సో, ఆ ఎక్స్ డాష్ ఎలా మారుతా ఉంది అంటే దానికి రిలేషన్ వస్తుంది. ఒక రిలేషన్ ఎక్స్ డాష్ వచ్చి ఎక్స్ని వైని కంబైన్ చేసి ఒక రిలేషన్ వస్తుంది మీకు. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఆన్ సో ఎక్స్ ప్లస్ సో ఆన్ సో వై, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఆన్ సో ఎక్స్ సో ఆన్ సో వై. సో, ఇక్కడ ఏదైనా రావచ్చు ఏబిసిడిలో కాస్ థీటా టర్మ్స్. సో, సమ్ వస్తాయి. సో, నీకు ఎక్స్ డాష్ కావాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, వైలో నువ్వు రాస్తావు. ఆ ఎక్స్, వైని కాస్త చేంజెస్ చేస్తే నీకు ఎక్స్ డాష్ వచ్చేస్తుంది. వై డాష్ కావాలంటే ఎక్స్, వై యొక్క కాంబినేషన్ ఇలా మల్టిప్లై చేసి యాడ్ చేస్తే నీకు వై డాష్ వచ్చేస్తుంది. సో, అందుకే నీకు ఇక్కడ ఇలా వచ్చారు మా ఈ ఈక్వేషన్. సో, ఈ ఈక్వేషన్ని అనలైజ్ చేయండి మా. సో, ఇక్కడ మీరు బై హ్యాట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈక్వేషన్ ఎలా వచ్చింది ఏమి అని ఇలా జనరల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని అనలైజ్ చేస్తే మీకు ఎక్కువ ఈక్వేషన్స్ని బై హ్యాట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఈ ఈక్వేషన్ చూసేదానికి కాస్త కాంప్లెక్స్గా ఉంది. సో, ఎక్స్ డాష్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ జే ఈక్వల్స్ 0 to 3 ఏ న్యూ మ్యూ ఎక్స్ పవర్ న్యూ. సో, ఇక్కడ మనకు ఏమొస్తుంది? ఇక్కడ ప్లస్ అనే సైన్ వస్తుంది కదా. ఇంకా జెడ్ కోఆర్డినేట్ ఉంటే దానికి కూడా ఈజెడ్ ఎఫ్జెడ్ యాడ్ అయిపోతుంది. సో, అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ డిఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఎఫ్జెడ్, ఎక్స్ డాష్ అంటే వై డాష్ అంటే. సో, ఇలా కంపల్సరీ మీకు ఇలా కోఆర్డినేట్స్ అనేది మారితే, ఆరిజిన్ అనే మారితే, ఆరిజిన్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నావు. ఇక్కడ ఉండే ఆరిజిన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసేసావు. ఇక్కడ ఉండే ఆరిజిన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసేసావు, అంటే రొటేట్ చేసేసావు. ఇక్కడైతే రొటేషన్, ఇక్కడేమో ట్రాన్స్లేషన్ చేసేసావు. సో, ఇలా ట్రాన్స్ఫార్మేషన్స్ ఉంటాయి. సో, అలా ట్రాన్స్ఫార్మేషన్స్ చేస్తే మీకు కొత్త కోఆర్డినేట్స్కి పాత కోఆర్డినేట్స్కి ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుందా. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ దట్ రిలేషన్. ఇదేమో పాత కోఆర్డినేట్స్ XYZ. ఇప్పుడు ఎక్స్ డాష్ వచ్చి కొత్త కోఆర్డినేట్స్ అవి.
అంటే 6,4 అది మీ పాత కోఆర్డినేట్స్, 4,2 మీ ఫ్రెండ్కి వచ్చిన కోఆర్డినేట్స్ వచ్చి న్యూ కోఆర్డినేట్స్. సో వాటికి వాటికి మధ్యలో రిలేషన్ ఉంటుంది. సో ఆ రిలేషన్నే వీళ్ళు ఇలా ఈక్వేషన్ ఫామ్లో రాశారు. సో ఇక్కడ యాడ్ అవుతా ఉన్నాయి కదా ఇవన్నీ ప్లస్ ప్లస్ అని. సో అందుకని సమ్మేషన్ జే ఈక్వల్స్ 0 to 3. ఇక్కడ మనకు ఎక్కడి నుంచి ఉన్నాయి x1 x2 x3 x0 కానీ ఉంది కదా. x0 ఈస్ నథింగ్ బట్ టైం సిటీ. సో ఇవి j ఈక్వల్స్ 0 to 3 అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అన్నీ యాడ్ అప్ అవుతున్నాయి కాబట్టి సమ్మేషన్. అండ్ ఎక్స్ న్యూ అంటే పాత కోఆర్డినేట్స్ అవి. సో XYZ ప్లేస్లో వీళ్ళు ఏం రాస్తున్నారు, ఎక్స్ న్యూ రాస్తున్నారు. అండ్ వీటి కోఎఫిషియన్స్ ఉంటాయి కదా ఏబిసి. ఏ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, బి ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై, సి ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్. ఆ కోఎఫిషియంట్ని వీళ్ళు ఇలా సింబల్ని ఏమంటారు, సో ఏలాగా ఉంది ఆ సింబల్, ఈ సింబల్ ఏమంటారు అమ్మా, దీన్ని అయితే లాండా అంటాము. సో ఇక్కడ సమ్ సింబల్, ఇది ఒక గ్రీక్ సింబల్ వచ్చింది. సో ఆ సింబల్ ఏ ఫామ్లో ఉంది, దీనికి ఏం చెప్తారో ఏమో. ఓకే, సో ఏ న్యూ మ్యూ ఆ ఫామ్లో వస్తుంది. సో ఇలా వస్తుంది మీకు ఫైనల్గా సింబల్ అనేది. సో ఇక్కడ కోఎఫిషియన్స్ ప్లేస్లో నువ్వు ఇలా ఏ ఫామ్లో ఏలాగా ఉంది సింబల్, సో ఏ ఫామ్లో ఉన్న సింబల్ న్యూ అలా రాసి ఏ ఫామ్ న్యూ ఇలా వస్తాయి మా ఫైనల్గా నీకు. సో ఆ సమ్మేషన్ యాడ్ చేసి, సో ఈ ఈక్వేషన్నే వీళ్ళు ఇలా రాశారు మా సమ్మేషను, వాటి కోఎఫిషియన్స్ XYZని ఇలా. సో ఇలా వస్తుంది ఫైనల్గా మీకు ఈక్వేషన్. సో అది మా అండ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్ x డాష్ ఈజ్ ఈక్వల్స్ AX. సో ఇక్కడ ఇప్పుడు టెన్సార్ అనేది ఇంపార్టెంట్ మా ఇక్కడ. సో ఇక్కడ ఈ న్యూ క్యాన్సల్ అయిపోయి మళ్ళీ మనకి న్యూవే వస్తుంది. ఇక్కడ మనకి ఎలా ఉంది, ఎక్స్ పవర్ మీద మ్యూ లాగా ఉంది, ఎక్స్ టాప్లో మ్యూ లాగా. సో ఇక్కడ ఈ న్యూ క్యాన్సిల్ అయిపోయి నీకు మళ్ళీ మ్యూ మిగులుతుంది కాబట్టి ఇలా వస్తుంది. సో ఇది మీకు కోవేరియంట్ కాంట్రావేరియంట్ టెన్సార్స్, అక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ టెన్సార్ అని మీకు వచ్చి ఉంటుంది మ్యాథమెటికల్ ఫిజిక్స్లో. సో ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకొని ఫైనల్గా ఇలా వస్తుంది మనకి ఈక్వేషన్ అనేది. సో విచ్ లీవ్స్ ద క్వాడ్రాటిక్ ఫామ్ ద ఇన్వేరియంట్. సో ఈ క్వాడ్రాటిక్ ఫామ్ని చేంజ్ చేయకుండా వదిలిపెడుతుంది అని ఉంది. సో ఇంకా ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం నేను. సో ఇంతవరకు డిస్కస్ చేసాము, నెక్స్ట్ డే ఇంకో క్లాస్ను డిస్కస్ చేస్తాం.